నమస్కారం అందరికి. నా పేరు పవన్ కుమార్. నా ఛానల్ పేరు వచ్చేసి పవన్ డార్లింగ్. మనని చిన్నప్పటి నుంచెల్లి మన డాడీ చిన్నప్పుడు పెంచి 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 పెద్ద చేసిండు. ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసిండు. కష్టం అంటే తెలియకుండా పెంచిండు చిన్నప్పుడు. ఇప్పుడు తప్పదు కష్టపడాలి, ఎందుకంటే ఇప్పుడు కష్టపడుతూనే జీవితం అంటే ఏందో తెలుస్తుంది. చిన్నప్పుడు చెప్తున్నా, చిన్నప్పుడు కష్టం అంటే తెలియకుండా పెంచి పెంచి పెద్ద చేసిండు. అప్పట్లో మనల్ని ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ కష్టపడితేనే ఇంట్లో మదర్ కానీ, చిల్డ్రన్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ అన్నం తింటారు. అవునా కాదా? ఆయన ఒక్కరు కష్టపడితే ఒక ఫార్మర్ పేరెంట్ ఏమనుకుంటాడంటే, నేను పడ్డ కష్టం నా కొడుకు నా కూతురు పడద్దు, అదొక్కటి అనుకుంటారు. వాళ్ళ ప్రతి ఒక్క పేరెంట్ అనుకుంటారు ఆ విషయం. నేను పడ్డ కష్టం నా కొడుకు అని నా కూతురు కానీ ఇట్లాంటి కష్టం చేయదు. బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్, తర్వాత తన బిజినెస్ మ్యాన్, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయన కొడుకు తర్వాత ఇన్ కేస్ ఆయన రిటైర్మెంట్ అయినాక సో తన బిజినెస్ మొత్తం తన కొడుకు చూసుకుంటాడు. కానీ ఒక ఫార్మర్ కొడుకు మాత్రం తను పెద్దగా అయ్యి ఏదో ఒక జాబ్ చూసుకోవాలి, కానీ ఈ జాబ్ ఇక్కడికి మాత్రం రావద్దని ప్రతి ఒక్క పేరెంట్ అనుకుంటున్నాడు. ఎవరు తప్పు అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్క రియాలిటీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చేనుకి ఎక్కువ పోలేను, పోయినా కానీ తక్కువ పోయినా, ఎక్కువ పోలే. మా డాడీ అంత కష్టం నేను చేయలేను. మా డాడీ గురించి చెప్తా. నేను చిన్న ఉన్నప్పుడు మా డాడీ మిషన్ కుట్టేది. నాకు కొంచెం అప్పుడు తెలిసింది. అప్పుడు మా డాడీ మిషన్ కుట్టేది, అదే మిషన్ టైలరింగ్, బట్టలు కుట్టేది. స్కూల్ డ్రెస్ కానీ పెళ్లి బట్టలు కుట్టేది. అప్ టు 2015 వరకు బట్టలు కుట్టేది. కుట్టినాక ఏమైంది, జనరేషన్ మారింది కదా, సో అన్ని రెడీమేడ్ డ్రెస్ వచ్చినాయి. సో ఆ క్లాత్ ఎవరు కొంటలేరు, అంటే అక్కడికే అయిపోయింది. పైసలు ఎవరు ఇస్తలేరు, అంతా వద్దేరా. సో అక్కడికి ఏమైంది, బిజినెస్ డల్ అయిపోయింది, ఇల్లు గడుస్తలేదు అని చెప్పేసి ఏం చేసిండు, అప్పటికి 2 ఎకరాల పొలం ఉండే డాడీకి, అంటే మాకు 2 ఎకరాల పొలం ఉండే. ఆ పొలంలో అప్పటికి డాడీకి వ్యవసాయం అంటే తెలియదు, ఏం తెలియదు డాడీకి, ఎందుకంటే మిషన్ కుట్టాడు కదా, వ్యవసాయం అంటే తెలియదు. ఇక మైండ్లో ఏమన్నట్టు డాడీ కంటే, పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలు చదివియాలి, ఇంట్లో ఖర్చు చూసుకోవాలి. తాతయ్య అంటే మా డాడీ నాన్నకి హెల్త్ బాగాలేదు, వీళ్ళందరూ కలిసి ఎలా చేయాలంటే వ్యవసాయం స్టార్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ అప్పుడు వ్యవసాయంలోకి దిగిండు 2015లో. అప్పుడు దిగిండు. ఇప్పుడు 2025, 10 ఏళ్ళు అవుతుంది వ్యవసాయం చేయబట్టి. అంతకుముందు చేయకుంటుండే వ్యవసాయం. మొత్తం ఆ వ్యవసాయం మీదనే నా కాలేజీ ఫీజు, తమ్ముంది నాది, ఇంట్లో ఖర్చులు తమ్ముంది నాది, కాలేజీ ఫీజు, తాతకి హెల్త్ ప్రాబ్లమ్స్, దానికి హాస్పిటల్కి ఖర్చులు, ప్రతి ఒక్కటి డాడీ కష్టపడి వ్యవసాయం చేస్తేనే అవుతుంది. నాకేం చెప్పిందంటే, ఇట్లాంటి కష్టం చేయొద్దని రా నేను చదివిపించేది. నేను అప్పుడు చదువుకున్నా, ఎక్కువ చదువుకోలేదు, కొంచెం చదువుకున్నా. ఆ కొంచెంకి అప్పుడు నాకు అర్థం కాకపోయేది, ఎందుకంటే అప్పట్లో ఏముందంటే జల్దీ పని నేర్చుకోవాలి, వృద్ధిలోకి రావాలని చెప్పి ఉండేది. సో అప్పుడు నేను అందరు ఎటో వెళ్తూ నేను నా సొంతంగా వర్క్ నేర్చుకున్నా. ఇప్పుడు ఆ వర్క్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఆ వర్క్ అనేది సెట్ అవుతుంది అని చెప్పేసి అక్కడికి ఆపేసింది. డాడీకి ఫోన్ చేసేదంటే ఒకసారి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తాను. అమ్మతోటి డైలీ ఫోన్ చేసి మాట్లాడతా, కానీ డాడీతో మాట్లాడాలంటే భయం. ఏదైనా అవసరం ఉంటే తప్ప డాడీకి ఫోన్ చేయం మనం, అవునా కాదా? అవసరం ఉంటేనే చేస్తాం డాడీకి మనం ఫోన్. అంటే భయము, ఎదురుగా ఉండి మాట్లాడాలంటే భయము, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే భయం. చిన్నప్పటి నుంచి అది అట్లే ఉన్నది, ఏర్పడ్డది. కానీ ఆ భయమే నన్ను ఇప్పటికీ ఇంత మంచి పొజిషన్లో పట్టింది. ఆయన చిన్నప్పుడు నన్ను కొట్టినా తిట్టినా, నేను చెడ్డదారిలో వెళ్తేనే కదా ఆయన నన్ను కొట్టింది తిట్టింది, ఏదో కోపంతో కష్టం కాదు కదా. సో ఆయన ఎంత కొట్టినా తిట్టినా నన్ను మంచి దారిలో నడిపోయింది. కానీ సో ఇప్పుడు ఆ దెబ్బలే నాకు మంచి పొజిషన్లో లేవడానికి కారణమైనవి. నిజంగా చెప్తున్నా. అప్పుడు మస్తు ఫీల్ అయినా, మా డాడీ పెద్ద విలన్ అని చెప్పి మస్తు ఫీల్ అయినా. కానీ ఇప్పుడు అర్థమైంది, అప్పుడు విలనే ఇప్పుడు నాకు హీరో అయిపోయింది. ఎందుకు హీరో అయిపోయిందంటే అదొక కారణం. నన్ను అట్లా కొట్టిన దెబ్బలే ఇంత మంచి పొజిషన్లో ఉన్నాయి. అప్పుడు నేను లెక్కలు రాకపోయినా, తప్పని చేసినప్పుడు కొట్టలేడనుకో డాడీ,
అంటే నేను తిట్టకపోయినా కొట్టకపోయినా నేను బేవర్స్గా తిరుగుతుంటే రోడ్డు మీద. ఇప్పుడు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నా, దానికి కారణం అయితే మా డాడీ 100%. చిన్నప్పుడు తప్పు చేస్తే మందలించిన తప్పు లేదు, ఎందుకంటే తప్పు తెలుసుకుంటాడు ఎక్కడ తప్పు చేస్తున్నా ఏం కథ అనేసి. మరి అదొకటి చెప్పేది, ప్రతి ఒక్కటి ట్రై చేయి, ట్రై చేసినావు అనుకో నీకు అర్థమైతే నువ్వు ప్రతి ఒక్కటి ట్రై చేస్తే నీకు ఎన్నో ఒక దాంట్లో సెట్ అయ్యిందా, ఫెయిల్ అయ్యిందా, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న జాబ్కి వెళ్ళినా కానీ వాడిని ఫస్ట్ అడిగేది ఎక్స్పీరియన్స్. సో నువ్వు అందుకే నేను చెప్తా, ఎందుకంటే నేను జీవితాన్ని చూసి వచ్చిన, అందుకే నీకు చెప్తున్నా, నువ్వు మంచి దారిలో నడవాలని చెప్తున్నా. ప్రతి ఒక్కటి ట్రై చేయి, అందుకని ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నా. సో ఆయన చెప్పిన మాటలు నేను ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటిస్తా. చైల్డ్హుడ్ డ్రీమ్స్, చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు ఆయన గుండెల మీద ఎత్తుకొని పెంచిండు, ఆయన భుజాల మీద ఎత్తుకొని పెంచిండు మనని. పంట మంచిగా వెళ్ళినాక బోయినపల్లి మార్కెట్కి తీసుకెళ్ళి నైట్ అంతా స్టే చేసి, సో మబ్బులో అంటే అమ్ముతారు కదా, ఆ టైంలో అమ్ముడు పోకపోతే ఏం చేసిండు, తీసుకొని అన్ని డస్ట్బిన్లో పడేసినాక ఇంటికి వచ్చినాక మమ్మీ అన్నం అదే అంటే కాళ్ళు కడుకొని వచ్చి డాడీ తింటున్నప్పుడు మమ్మీ అడిగింది, ఇవాళ ఏం జరగబోయింది పంట అంటే, ధర ఏం పోలేదు ఇవాళ, ఎవరు కొనుక్కొని రాలేరు, రేట్ పడిపోయిందని చెప్పాడు. అట్లా చెప్పుకుంటూనే ఇట్లా ఏడుస్తున్నాడు డాడీ. అప్పుడు అర్థమైంది లైఫ్ అంటే వ్యవసాయం ఎట్లుంటుందా అని చెప్పేసి. ఇట్లా చెప్పుకుంటూ ఎలా పంట అమ్ముడు పోలేదు అని చెప్పేసి ఇట్లా అంటుంటే నాకే ఎట్లా అనిపించింది, ఎలా పంట అమ్ముడు పోలేదు, తీసుకొని డస్ట్బిన్లో పడేసిన అని చెప్పిండు. ఆ ఒక్కరోజు మనసంతా ఎట్లా అయితే నాకే, ఎందుకంటే పక్కన నేను ఉన్నా, నాకు అర్థమైంది. మా డాడీని ఒకటి చెప్తుండు, వద్దురా వ్యవసాయము, చదువుకొని ఏదైనా ఉద్యోగం చేయి అని చెప్తుండే. ప్రతి ఒక్క పేరెంట్ ఇది చెప్తాడు, ఎందుకంటే చూస్తారు కదా ఇప్పుడు. సో నేను ఇక్కడ ఎవరిని తక్కువ వేసి మాట్లాడలే. సో మా డాడీ చెప్పిన మాటలు చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ ఒక్క డ్రీమ్ చెప్తున్నా అంతే తప్ప ఫార్మాని తక్కువ అంటాలే ఎక్కువ అంటాలే, అర్థమైందా? ఎవరిని తక్కువ వేసి మాట్లాడదు. నేను మమ్మీకి ఫోన్ ఎన్నిసార్లు చేసినా కానీ డాడీకి ఫోన్ ఒక్కటేసారి చేస్తా, మంత్ ఎండ్కి ఫోన్ చేస్తా, డాడీ హాస్టల్ ఫీజుకి మనీ కొట్టవా అని అంటుంది అంతే. దాని తప్ప వేరే మాట మాట్లాడుకుంటుంది, ఎందుకంటే నాన్న అంటే భయం, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే భయం. ఒక్కటి చెప్పండి, మీ మమ్మీతోటి మీరు ఎన్ని సెల్ఫీలు దిగే ఉంటారు, కానీ డాడీతో ఒక్క సెల్ఫీ అన్నది దిగి ఉన్నారా? ఒక్కటి. ఈవెన్ నేను కూడా దిగలే డాడీతో సెల్ఫీ. మమ్మీతోటి మస్తు సెల్ఫీలు ఉన్నాయి, మస్తు ఫొటోస్ ఉన్నాయి, డాడీతో ఒక్క సెల్ఫీ వీడియో లేదు, ఒక్క సెల్ఫీ ఫోటో లేదు. ఆయన ఇల్లు నడిపిస్తాడు, ఆ విషయం నాకు అర్థం కాదు. ఆయన కోపం ఎట్లుంటుందంటే, అందరూ సైకిల్ తొక్కుతుంటే డాడీ నేను కూడా సైకిల్ నేర్చుకుంటా, నాకు కూడా సైకిల్ ఇప్పా అంటే, సైకిలా ఏం చేసి సైకిల్ తీసుకొని ఫస్ట్ చదువుకో అంటారు. అన్నాక పొద్దున మార్నింగ్ నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి సైకిల్ ఉంటుంది. ఎట్లా అంటే ఆయన తిడతాడు. సో ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నావు, అందులో నీకు 9.5 వచ్చినాయి. 9.5 వచ్చినాయని చెప్పేసి నువ్వు డాడీకి చెప్తావు, డాడీ నాకు 9.5 వచ్చినాయి అంటే 10/10 రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటాడు. అదే మనము కదా, అదే బయటకు పోయినాక అందరితో ఏమంటారు కదా, నా కొడుకు 10th క్లాస్లో 9.5 వచ్చినాయి అని చెప్పి గర్వంగా చెప్తాడు. అది డాడీ అంటే. మనకేమో తిట్టినట్టు చెప్తాడు, అంటే ఎందుకంటే మన ముందర ఎక్కినాం అనుకో మనం రెచ్చిపోతాం. అట్లా రెచ్చిపోకుండా కొంచెం కసురుకొని మాట్లాడతాడు. సో ప్రేమ ఉంటుంది గొప్పట, కానీ అది బయటకు కనిపించదు. అమ్మ ప్రేమ బయటకు కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ బయటకు కనిపించదు. అట్లా బర్త్డే నాకు తెలిసినప్పుడు, నాకు దిమాక్ ఉన్నప్పుడు, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు బర్త్డే మా డాడీ పెద్ద చేసిండే. ఒక్కటే బర్త్డే పెద్ద చేసిండు, దానికి మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ అందరినీ పిలిచిండు. అది నా ఫస్ట్ బర్త్డే కానీ పెద్ద బర్త్డే, అది అంతే పెద్ద బర్త్డే. నేను చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద ఉన్నప్పుడు అంటే ఫ్రెండ్స్ చేస్తారు, కానీ అప్పుడు చిన్న ఉన్నప్పుడు మా డాడీ పెద్ద చేసిన బర్త్డే, అదే పెద్ద బర్త్డే నాకి అని తమకే కానీ. కానీ ఒకటి
మా డాడీ వ్యవసాయం మీదనే నాకు ఫీజు, తమ్మునికి ఫీజు, ఇంట్లో ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, ప్రతి ఒక్కటి డైలీ ఖర్చులు ఇవన్నీ ఎట్లా తీస్తుండో అర్థమే కాదు. ఇన్ కేస్ నాకు ఫీవర్ వచ్చినా, తమ్మునికి ఫీవర్ వచ్చినా, అమ్మకి ఫీవర్ వచ్చినా డాడీ చూసుకుంటాడు. డాడీకి ఫీవర్ వస్తే మటుకు ఏం కాదు లైట్ తక్కువ తెచ్చి అని అంటాడు. ఒకటి 6వ తరగతిలో 7వ తరగతిలో చదువుకున్న పద్యం ఒకటి, పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు గలగదు, జనుల పుత్రుని గనుగొని పొగడగా పొగడగా పొందుర సుమతి. ఒక డైలాగ్, ఒక పద్యం ఉండేది. అప్పుడు అంత మంచి పద్యము అప్పుడు అర్థం కాలే. ఈ పద్యం తండ్రికి కుమారుడు పుట్టినప్పుడు సంతోషం కలగదు, ప్రజలు ఆ పుత్రుని చూసి పొగడగా పొగడగా అప్పుడు సంతోషం కలుగుతుందని చెప్పేసి అదొక్క భావం. 20 ఏళ్ళు వచ్చినాక అర్థమవుతుంది భావం గురించి, అంటే ఆ పద్యం గురించి. అప్పట్లో అర్థం కాకుండా నిజంగా చెప్పింది, అప్పుడు అర్థం కాకుండా ఇప్పుడు అర్థమవుతుంది. సో అందుకనే ప్రతి ఒక్క పేరెంట్స్ డ్రీమ్ ఏంటంటే, నువ్వు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నువ్వు సక్సెస్ అయినప్పుడు మాత్రమే మీ డాడీ ఫేస్లో స్మైల్ వస్తుంది. ఆ ఒక్క స్మైల్ కోసమైనా సరే మీరు సక్సెస్ అవ్వాలి. మ్యాక్సిమం డాడీ ఎక్కువ స్మైల్ చేయడు, ఎందుకంటే ఏదో ఒక రేర్ సిచ్యువేషన్లో మాత్రమే డాడీ స్మైల్ చేస్తాడు. అవునా కాదా? రేర్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఎట్లుండాలంటే, నువ్వు సక్సెస్ అయ్యి 10 మంది నిన్ను మెచ్చుకునే రకం ఆ టైంలో గర్వంగా చెప్పుకుంటారు అబ్బాయి గురించి అని, అమ్మాయి గురించి. మా డాడీ విలువ నాకు అప్పుడు అర్థం కాలేదు. 20 ఏళ్ళు వచ్చినాక నేను కష్టపడుతుంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మా డాడీకి నేను డబ్బులు అడగని కూడా నాకు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 20 ఏళ్ళు వచ్చినాక కూడా డబ్బులు నేను సంపాదించకపోతే బాగుండదు. ఎగ్జామ్ ఫెయిల్ అయినా అంటే ఫస్ట్ తిడతాడు, తిట్టినాక సరే ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం రాదు అని చెప్తాడు. అట్లా. సో పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే అలా పేరెంట్స్ యొక్క విలువ ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. సో హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఈ విషయం అంతా మా డాడీ కూడా చెప్పాలి ఫోన్ చేసి, ఎందుకంటే ఫోన్ చేసి చెప్పాలంటే మొహమాటం, ఎందుకంటే భయం అట్లా. అందుకని డాడీగా మాట్లాడాలంటే భయం. సో అందుకని హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ.